నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటన పొలిటికల్గా అగ్గి రాజేస్తోంది. ఓవైపు విచారణ, అరెస్టుల పర్వం కొనసాగుతుండగా మరోవైపు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటిస్తున్నారు. వీటితో పాటు అధికారులపై వేటు, కొత్తగా దాడి ఘటనకు ప్రేరేపించిన మరో వ్యక్తిని సైతం పోలీసులు గుర్తించారు. ఇక రాజకీయంగా కేటీఆర్ ఈ దాడి వెనుక ఉన్నారని కోమటిరెడ్డి కామెంట్స్ చేస్తే బీజేపీ చలో లగచర్లకి పిలుపునిచ్చింది. రోజుకో ట్విస్టుతో హాట్ డిస్కషన్గా మారుతున్న ఈ వ్యవహారంపై ఓ లుక్కేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో రోజుకో కీలక విషయం చోటు చేసుకుంటోంది. ఓవైపు విచారణ, అరెస్టుల పర్వం కొనసాగుతుండగా మరోవైపు లగచర్లలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటిస్తున్నారు. ఇటీవల కలెక్టర్పై దాడి కేసులో గిరిజనులను అరెస్టు చేశారని ఫిర్యాదులు వెళ్లడంతో ఎస్టీ కమిషన్ లగచర్లలో పర్యటిస్తోంది. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోత్ హుస్సేన్, డైరెక్టర్ పీకే రెడ్డి, అశోక్ కుమార్ తదితరులు అంతకుముందు రోటిబండ తాండాలో పర్యటించారు. గిరిజన సంఘాలు, గ్రామస్తులతో సమావేశమై వారి వెర్షన్ వింటున్నారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఫిర్యాదు మేరకు పర్యటన చేపట్టారు. ఇకపై ఎలాంటి అరెస్టు చేయొద్దని కమిషన్ సభ్యులు చెప్పగా దాడిలో పాల్గొన్న వారిని అరెస్టు చేస్తున్నామని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. దాదాపు ల్యాండ్ పుల్లింగ్ ఏదో అంటున్నారు, మరి నాకు అది ఎంతవరకు ఇండస్ట్రీ అనేది క్లారిటీ ఇవ్వమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఫార్మా అంటున్నారు, లేదంటే కొన్ని వేరే డెవలప్మెంట్ కోసం తీసుకొని వేరే ఇండస్ట్రీస్ పెడతా అని అంటున్నారు. ముందుగా ఏం పెట్టదలుచుకున్నదో ముందు మీరు క్లారిటీ తీసుకోండి, మీరు క్లారిటీ ఇచ్చుకోండి. కానీ ఏది ఏమున్నా ఇక్కడ ఉన్న గిరిజన బిడ్డలు ఉండొచ్చు, మిగతా అందరి బిడ్డలు ఉండొచ్చు. మీరు ల్యాండ్ పుల్లింగ్ కావాలి, కొడంగల్ డెవలప్ కావాలి, కొడంగల్లో పబ్లిక్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాం అనే గొప్ప ఆలోచన, నేను దాన్ని స్వాగతిస్తున్నా, తప్పులు పట్టట్లే. కానీ దీంతో పాటు ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ పుల్లింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు. బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు. ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి. కానీ మేము గవర్నమెంట్ వాల్యూ ఇస్తా అంటే కుదరదు. ₹1,00,00,000 ఎకరం ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ రేటు 10 లక్షలు ఉంటే 10 లక్షలు ఇస్తావా? కరెక్ట్ కాదు కదా. దీనికి ఇంకా డబ్బుతో ముడిపడింది కాదు, ఇక్కడ సెంటిమెంట్తో ముడిపడింది. వాళ్ళ పూర్వీకులు తాత తండ్రుల నుండి ఇక్కడ బతికి పోషించి పెద్దగైన పబ్లిక్ ఇక్కడ. అలాంటి వాళ్ళు ఊరు వదిలిపోవాలి. ఇక్కడ ఉన్న ల్యాండ్ 1 ఎకరమో 2 ఎకరాలో 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళ కుటుంబీకులు 4-5 ఉంటారు, పెద్ద కుటుంబం ఉంటుంది. మరి అలాంటి కుటుంబీకులకు నేను 120 గజాలు ఇస్తా, 10 లక్షల రూపాయలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అనే కొన్ని మాటలు కొంతమంది చెప్తుంటే విన్నా. అది కూడా వాళ్ళు ఏదో అంటున్నారు. కానీ వీళ్ళు అంటున్నది ఏంది, మేము అసలు ల్యాండ్ ఇయ్యం, మాతో కూర్చున్న విధానం బాగలేదు, మాట్లాడిన విధానం బాగలేదు, దొంగతనంగా వస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు,
బెదిరిస్తున్నారు. మీ లంబడోళ్ళకి సంగతి ఏంది, మీ కథ ఏంది అని చెప్తున్నాను అని వాళ్ళు కొంతమంది అనేక రకాలుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది, సుమోటోగా కూడా కేసు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఢిల్లీ నుండి ఇలా ఎస్టీ కమిషన్ వాళ్ళ తరపున రావడం జరిగింది. కానీ ఇప్పుడు వీడికి వచ్చిన సిచ్యువేషన్ కూడా నిజంగా వాళ్ళు అనుకున్నట్టే ఉంది, ప్రభుత్వం అనుకున్నట్టు లేదండి. ప్రజలు అనుకున్నట్టే ఉన్నారు, బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. పబ్లిక్ ఎవరు లేరు, అందరు పొలాలు ఊర్లు పారిపోయారు, తాళాలు వేసుకొని ఉన్నారంట. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఒక విషయం నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కొంతమంది వేరే వ్యక్తులు, వేరే పార్టీ నాయకులు ప్రేరేపించి కొంత వెనకాల నుండి కూడా ఇబ్బంది పెట్టిరు అనేది కొంచెం కనిపిస్తుంది. వాళ్ళు చేయలేదు, వాళ్ళ వెనకాల నెట్టేసి వీళ్ళని ముందు తోసేసి పడేసారు. అది కావాలని అందులో కలెక్టర్ గారే సాక్షాత్తు చెప్పిండు కొట్టలేదని, మాకేం చేయలేదు. అయినా కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ముందు కరెక్ట్ చూసుకొని ఉండే. కలెక్టర్ గారు వచ్చేటప్పుడు గతంలో 15 రోజులు 20 రోజుల ముందే గొడవ అయిందన్నారు. ఈ కేసులో పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిపై వేటు పడింది. ఆయనను డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలానే ఈ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆ గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు దొరికాయి. లగచర్లకు చెందిన ఆయన సంగయ్యపల్లిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. గ్రామస్తులను, రైతులను రెచ్చగొట్టారని, అధికారులపై దాడికి సిద్ధంగా ఉండాలని ప్రేరేపించినట్లు ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న రాఘవేందర్పై మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఇప్పటికే లగచర్ల ఘటనలో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ దాడి ఘటనలో గ్రామస్తులు ఎస్సీ ఎస్టీ కమిషన్కు రాసిన లేఖ బయటపడింది. ఆ లేఖలో చర్చల కోసం అధికారులు వచ్చిన తరుణంలో అప్పటి వరకు తమతో లేని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కలెక్టర్ డౌన్ డౌన్ అంటూ వారిని కొట్టండి అంటూ అరుస్తూ అధికారుల వైపు పరిగెత్తారని రాసుకొచ్చారు. కొందరు కావాలనే చేస్తున్నట్లుగా అనిపించిందని, ఆ దాడికి గత 10 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదంతా ఎవరో కావాలని చేసినట్లుగా, సొంత లాభం కోసం చేసినట్లుగా అనిపించిందన్నారు. టెంపుల్ దగ్గర లెక్చర్
డిసెంబర్ 2023 నుంచి అందరం కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నామన్నారు గ్రామస్తులు. ఏ రోజు అధికారులపై దురుసుగా ప్రవర్తించలేదన్నారు. అధికారులు కూడా తమని ఎక్కడా బెదిరించలేదన్నారు. కలెక్టర్ కూడా ఒకసారి అందరితో మాట్లాడారు. అందరి అభిప్రాయాలను సావధానంగా విని మళ్లీ మాట్లాడదామని చెప్పారని తెలిపారు. మళ్లీ లగచర్లలో సమావేశం పెట్టడానికి అధికారులు వస్తున్నట్లు తెలియగా తామంతా సమావేశం దగ్గరకు వెళ్లవద్దని నిర్ణయించుకుని ఊళ్ళోనే కూర్చున్నామని రాసుకొచ్చారు. ఆ సమయంలోనే మళ్లీ సమావేశం వద్దకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు లగచర్ల దాడి కుట్రలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కీలక నిందితుడు సురేష్ కోసం గాలిస్తున్నారు. ఘటన తర్వాత సురేష్ పరారీ కాగా సహకరించిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారం నుంచి సురేష్ జాడ కనిపించడం లేదని తెలుస్తోంది. పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో సురేష్ ఎప్పటికప్పుడు తన ప్లేస్లను మారుస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికీ 5 ప్రాంతాల నుంచి మకాం మార్చినట్లు భావిస్తున్నారు. సురేష్ దేశం దాటిపోయాడని కూడా పోలీసులు భావిస్తున్నారు. దాంతో ఇప్పటికే సురేష్ కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఒకవేళ దేశం విడిచి వెళ్లిపోతే ఎక్కడికి వెళ్లి ఉండొచ్చని ఆరా తీస్తున్నారు. కలెక్టర్పై దాడి ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ యాక్షన్ దిగుతోంది. లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్ సహా అధికారులపై దాడికి ప్లాన్ చేసిందెవరు? అధికార బృందాన్ని తప్పుదారి పట్టించిందెవరు? ఇప్పుడు ఈ ప్రశ్నల చుట్టే పోలీస్ ఎంక్వైరీ సాగుతోంది. అయితే కలెక్టర్పై దాడి ఖచ్చితంగా కుట్రేనంటోంది పోలీస్ యంత్రాంగం. అంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందని తేల్చారు హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ. ఈ తరుణంలో పోలీసులు దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. తాజాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ ఫిలిం నగర్లో అదుపులోకి తీసుకున్నారు. లగచర్లలో కలెక్టర్ మీద జరిగిన దాడిని బీఆర్ఎస్కు ఆపాదించే కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అంటున్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమాయం ఉందని పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తన అరెస్టుపై ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో రైతుల తిరుగుబాటుతో సీఎం కంగుతిన్నారన్నారు.
ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి లగచర్లలో జరిగిన ఘటనను బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న జరిగిన తెలంగాణ గురించి ఈరోజు మీరు జిల్లా అసలు ఏం జరిగింది? నిన్న మొన్న నేను హైదరాబాద్లో లేను. జరిగిన సంఘటన మీద కలెక్టర్ గారిని కలిసి అసలు ఎట్లా జరిగింది, ఎవరెవరు ఏ విధంగా అక్కడ వారిని ఊర్లకు తోలుకుపోయే విధంగా ప్రేరేపించారు అనే విషయం మీద నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. మిగతా విషయాలన్నీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు చట్టపరంగా మిగతా చర్యలు తీసుకుంటారు. లగచర్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి టార్గెట్ చేస్తున్నారని సమాచారం ఉంది. నిన్న తాండూరు ఎమ్మెల్యే గారు ₹100 ఇచ్చి ఈ దాడి చేపించాడు అని చెప్పి సమాచారం సార్. దాని మీద మీరేమంటారు? తాండూరు ఎమ్మెల్యే ఎవరు? తాండూరు మనోహర్ రెడ్డి గారు చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో ఏం జరిగిందనేది ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. దాని మీద తాండూరు ఎమ్మెల్యే గారు మాట్లాడిండొచ్చు, కానీ ఏం జరిగింది అనేది నేను లేకుంటే అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు ఏమన్నా దాడి జరగలేదని చెప్తున్నారు. దాడి జరగలేదు, రైతులు దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు, కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పిండ్రు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి, ఈ విధంగా దాడులు చేసి అధికారులను భయపెట్టించి అధికారులను పని చేయకుండా చేద్దామనే ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫార్మా కంపెనీ అగ్రరాజున టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దని చెప్పి చెప్తారు సార్, మీరేమంటారు మీరు? ఇదే ఫార్మా కంపెనీ పేరు మీద ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1000 ఎకరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది? ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వేలాది మంది, వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కేటీఆర్కు, హరీష్ రావుకు ఇది తగదు. ఏ విధమైన వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి. ఫార్మా కంపెనీ కాదు, ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ నాయకులని కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. నరేందర్ సతీమణి శృతికి ఆయన ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ మొత్తం అండగా ఉంటుందని తెలిపారు. నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజల తరపున మాట్లాడడమే నరేందర్ చేసిన తప్ప అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీకి భూసేకరణ పేరిట పేదల భూములను లాక్కుంటుందని కేటీఆర్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను కాజేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అయిన సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ సమస్యను పరిష్కరించకుండా మహారాష్ట్రలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ రాజ్యాంగం ప్రకారం పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని ప్రశ్నించారు కేటీఆర్. కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతూ ఆలోచించారంటే
ఒక పెద్ద ఫార్మా పార్క్ అంటూ పెడితే దాని చుట్టూతా మాకు చెప్పారు అప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ తదనంతరం చుట్టూతా ఒక 5-6 కిలోమీటర్ల వరకు లేఅవుట్లు కూడా పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకంటే నేను గమనించాను, నేను నా అనుభవంలో చెప్తున్నాను. నాచారం చుట్టూ ఫస్ట్ ఇండస్ట్రీ వచ్చింది, ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి. కానీ తర్వాత ఏమవుతుంది, రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు. పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తున్నది, బాచుపల్లి వస్తున్నది. బాచుపల్లిలో కూడా అదే చూసాం. ఒకటి కాదు ఇక చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది, దాని దగ్గర ఇండ్లు వస్తాయి, కాలనీలు వస్తాయి, అటెనక లొల్లి స్టార్ట్ అవుతుంది. ఇది నీకు తరలించాలని లొల్లి. కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎంత దూరం చెప్పారంటే, మనం ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము, పెట్టి అది కూడా తానే తీసుకోవాలని నిర్ణయం. ఎట్లా ఆలోచించారంటే 3 హెలికాప్టర్లలో అధికారులను, ప్రజాప్రతినిధులను, ఇండస్ట్రీస్లను తీసుకొని పోయి అక్కడ ల్యాండ్ అయి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని, దాని చుట్టూ ఒక బఫర్ లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా అప్పటికి 0 ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని పెట్టినా, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీస్ పెట్టినా, ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో 50 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు, వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు, చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు 10 కిలోమీటర్లు 5-6 కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు కానీ కొత్తగా పర్మిషన్ ఇవ్వద్దని ఆదేశాలు ఇచ్చి ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మా సిటీ పేరిట 8 ఏళ్ళు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 8 ఏళ్ళు కష్టపడి 14,000 ఎకరాల భూమి సేకరించాం. అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది. అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు, ఇవాళ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రభుత్వంలో ఉన్నారో వీళ్ళే వచ్చారో ఏం చెప్పారు, కోదండరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, వీళ్ళే అక్కడికి వచ్చి, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మా సిటీ దగ్గరికి వచ్చి మీ ఊర్లన్నీ కాలుష్యమయమైపోతాయి, నాశనం అయిపోతాయి, మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి, సబ్జెక్ట్ తెలవకుండా, విషయం తెలవకుండా, పరిజ్ఞానం లేకుండా 13,000-14,000 ఎకరాలు 8 ఏళ్ళు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లక్ మాదిరిగా, ఒక పిచ్చోడ్ మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఏందో రాగానే హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు అని ప్రకటించినాడు. దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు, అచ్చా ఫార్మా సిటీ రద్దు అయిపోయింది, మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంబరపడ్డారు. ఆ 9 గ్రామాల్లో మాట కూడా ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చెన్న గారు లక్ష్మారెడ్డి, ఆ ప్రాంతంలో ఉన్న కోదండరెడ్డి, వీళ్ళందరూ కూడా మాట ఇచ్చినారు, మీ భూములు మీకు తిరిగిస్తాం, ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫార్మా సిటీ రద్దు అని ప్రకటన ఇచ్చాడు. ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు కూడా ఫార్మా సిటీ రద్దు అని చెప్పిండు. చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు, మనసు మార్చుకున్నారు. మార్చుకొని కొత్త కథ మొదలు పెట్టిండ్రు. ఫార్మా సిటీ రద్దు అన్నారు. అన్న తర్వాత లేదు ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. లగచర్లలో కలెక్టర్పై దాడి చేయించింది కేటీఆర్ అని మంత్రి వ్యాఖ్యానించారు. దాడి చేయించిన వ్యక్తి ఢిల్లీలో ఏం చేస్తున్నాడని మంత్రి ప్రశ్నించారు. అమిత్ షా రాత్రికి టైం ఇస్తే అరెస్టుకు అనుమతి ఇవ్వొద్దని కాళ్లు పట్టుకుంటాడని కోమటిరెడ్డి విమర్శించారు. నిందితుడు సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిపారు. చట్ట ప్రకారం ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్లు జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి, ఎక్కడ నేషనల్ హైవే చేసినా, రీజనల్ లింక్ రోడ్ వేసినా, ప్రాజెక్ట్ కట్టినా టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ షీటర్లు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా అర్ధరాత్రి కేటీఆర్ అరెస్ట్ అంటూ ప్రచారంతో హైదరాబాద్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం కలకలం రేగింది. అర్ధరాత్రి కేటీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. హైదరాబాద్ నందినగర్ కేటీఆర్ ఇంటి వద్ద చేరుకున్న కార్యకర్తలు కేటీఆర్కు సంఘీభావం తెలిపారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల హస్తం ఉందన్న ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మంగళవారం అరెస్టు చేశారు. అనంతరం ఏ క్షణాన్నైనా కేటీఆర్ను సైతం అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఈ వార్త దావానంలా వ్యాపించడంతో కేటీఆర్ ఇంటి వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు.
ఇక లగచర్లకు బయలుదేరిన బీజేపీ ఎంపీల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మొయినాబాద్ వద్ద ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ కేడర్కు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మిస్యూజ్ కాదు, ₹151 అని అంటారు. మిస్యూజ్ కాదు మేడం, మీరు ఇచ్చిన చట్టాలే అవి, మీరు ఇచ్చిన చట్టాలు కాబట్టి కింద మేము ఉంది 151 కింద. అయ్యో సార్, అవి మీరు ఇచ్చిన చట్టాలే, మీరు ఇచ్చిన చట్టాలు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అది మీరు మళ్ళీ మీరు చట్టాలు మీరే మీరు వ్యతిరేకించినట్టు సార్. చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేసినాం, మీరు ఇచ్చిన చట్టమే అది. ఇక అందులో రావద్దా, నేను రావాలంటే చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, చట్టం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. ఏమైతే మొత్తానికి పొలిటికల్ గా కాకరేపుతోన్న ఈ విషయంలో రానున్న రోజుల్లో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.